మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఆయన ఇల్లు, ఆఫీసులో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. డీఎస్ఆర్ గ్రూప్లో రంజిత్ రెడ్డికి వ్యాపార లావాదేవీలతో పాటు భాగస్వామిగా ఉన్నారు. సీఆర్పీఎఫ్ బలగాల బందోబస్తు మధ్య సోదాలు జరుగుతున్నాయి. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. సోదాలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఐటీ శాఖ అధికారులు ఏకకాలంలో 30 చోట్ల సోదాలకు దిగడం ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వీటితో పాటుగా ఆ సంస్థకు సంబంధించిన డైరెక్టర్ ఇళ్లల్లోనూ అలాగే బంధువుల కార్యాలయాల్లో కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ప్రధానంగా ఈ డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి గత 5 ఏళ్లలో జరిగిన ట్రాన్సాక్షన్లపై ఐటీ శాఖ అధికారులు నిఘా ఉంచినట్లు సమాచారం వస్తుంది. పూర్తిగా ఈ 5 ఏళ్లలో ఎంత మేరకు లాభాలు ఆర్జించారు, ఎంత మొత్తంలో పన్నులు చెల్లించారు, అలాగే ప్రధానంగా ట్యాక్స్ ఎగవేసినట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించే ఐటీ శాఖ అధికారులు రంగంలోకి దిగి వాటిపై పూర్తి లావాదేవీలపై పూర్తి వివరాలు కూడా సేకరిస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం ఉంటుంది. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 17లో ఉన్న డిఎస్ఆర్ ప్రధాన కార్యాలయం వద్ద అయితే ఉన్నాము. ఉదయం తెల్లవారుజామునే 6 గంటలకి ఐటీ శాఖ అధికారులు సుమారుగా 25 మంది ఐటీ శాఖ అధికారులు 7 వెహికల్స్లో ఈ కార్యాలయానికి చేరుకుని ప్రస్తుతం సోదాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సోదాలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఈ డిఎస్ఆర్ గ్రూప్స్కి సంబంధించి ప్రధాన భాగస్వామిగా ఉన్న మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇల్లు అలాగే కార్యాలయాల్లో కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. గత 5 ఏళ్లలో జరిగిన మొత్తం ఎన్ని కన్స్ట్రక్షన్స్ జరిగాయి, అలాగే ఎక్కడెక్కడ జరిగాయి, వీటితో పాటు ఎంత లాభం వచ్చింది అనే వివరాలు కూడా పూర్తిగా ఐటీ శాఖ అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం హైదరాబాద్ నగర వ్యాప్తంగా 30 చోట్ల సూరారం కావచ్చు, అలాగే బంజారా హిల్స్ కావచ్చు, దీంతోపాటు జూబ్లీ హిల్స్లో ఈ సోదాలన్నీ నిర్వహిస్తున్నాయి. ప్రధానంగా ఈ డిఎస్ఆర్ ఎండి సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, అలాగే సిఇఓ సత్యనారాయణ రెడ్డి ఇల్లు కార్యాలయాల్లో ఈ సోదాలు నిర్వహిస్తూ ఉన్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. మొత్తం 1988లో ప్రారంభమైన ఈ సంస్థ సుమారు 70 ప్రాజెక్టులను అయితే నిర్మించింది. ప్రస్తుతం 13 ప్రాజెక్టులు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే ఈ 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా అటు బెంగళూరు కేంద్రంగా కావచ్చు, లేదంటే చెన్నై కేంద్రంగా పెద్ద మొత్తంలో నిర్మాణాలు అయితే చేపట్టింది. ఈ నిర్మాణాలకు చేపట్టినందుకు గాను భారీ వ్యయాన్ని కూడా వాళ్ళైతే ఖర్చు చేశారు. అయినప్పటికీ ఈ ఖర్చుతో భారీగా లాభాలు గడించినప్పటికీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నును ఎగవేసినట్లు ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా అలాగే హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్న ఈ డిఎస్ఆర్ పూర్తి వివరాలన్నీ ఈ సంస్థకు సంబంధించి పూర్తి వివరాలు రాబడుతున్నట్లుగా సమాచారం ఉంది. ఇప్పటికే ఐటీ శాఖ అధికారులు ఈ సంస్థకు సంబంధించిన పలు డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కన్స్ట్రక్షన్స్ సంబంధించి పూర్తి ఆర్థిక లావాదేవీలపై కూడా పూర్తి సమాచారాన్ని రాబడుతున్నట్లు మనకి సమాచారం ఉంది. ఈ సోదాలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.